హలో, ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన కాస్త మైండ్ బ్లోయింగ్ అనిపించే ప్రసంగాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ చైతన్యం, భౌతికవాదం ఇంకా సాహిత్యం గురించి ఒక పూర్తి సరికొత్త విప్లవాత్మకమైన విధానాన్ని మన ముందుంచుతుంది. అసలు మనం రోజూ చూసే ఈ ప్రపంచం, మనం నమ్మే సైన్స్ ఇవన్నీ నిజమేనా? ఈ విశ్లేషణలో ఎవరి పక్షం వహించకుండా వారు చెప్పిన ఆ వినూత్నమైన ఆలోచనలను అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సరే, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా దీనిలోకి డైవ్ చేద్దాం. పాఠశాలలో మనం నేర్చుకునే సైన్స్ లేదా భౌతికంగా కంటికి కనిపించేదే నిజమనుకోవటం ఒక పెద్ద అబద్ధమని, అదొక మోసమని ఈ స్పీకర్ బలంగా వాదిస్తున్నారు. ఆధునిక విద్యా వ్యవస్థ ఉద్దేశపూర్వకంగానే అసలైన సత్యాలను మనకు తెలియకుండా దాస్తోందట. వినడానికే చాలా క్యూరియస్గా ఉంది కదూ? ఈ సంక్లిష్టమైన తత్వశాస్త్రాన్ని డీకోడ్ చేయడానికి మన ముందున్న రూట్ మ్యాప్ ఒకసారి చూద్దాం. భౌతికవాద భ్రమ, వాస్తవిక ప్రకంపనలు, ప్లేటో గుహా సిద్ధాంతం, ఆధ్యాత్మిక విముక్తి మార్గాలు, క్రీస్తు చైతన్యం మరియు చివరగా సాహిత్య ద్వారాలు, ఈ 6 పాయింట్స్ ద్వారా ఈ మొత్తం థ్యోరీని మనమిప్పుడు కవర్ చేయబోతున్నాం. మొదటి విభాగం భౌతికవాదం యొక్క భ్రమ, శరీరం వర్సెస్ ఆత్మ. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మానవ స్వభావాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎలా వివరిస్తున్నారో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన కంపారిజన్ ఉంది. ఒకవైపు మనకు తెలిసిన పరిణామ సిద్ధాంతం అంటే చింపాంజీ డిఎన్ఏ, కంటికి కనిపించే భౌతిక ప్రపంచం ఉన్నాయి కదా. కాని మరోవైపు సోర్స్ మెటీరియల్ ఏం వాదిస్తుందంటే మానవులు కేవలం కోతుల నుంచి పరిణామం చెందలేదట. మనలో ఒక దైవిక జ్వాల, ఒక డివైన్ స్పార్క్ దాగి ఉందని వారంటున్నారు. అదొక సూపర్ పవర్ లాంటిదన్నమాట. దాని ద్వారానే మనం ప్రేమను పంచుతామని, అద్భుతమైన ఊహాశక్తిని కలిగి ఉంటామని వారు వివరిస్తున్నారు. నెక్స్ట్, రెండవ విభాగానికి వెళ్దాం. వాస్తవిక ప్రకంపనలు మరియు విశ్వం ఎలా పనిచేస్తోంది. అసలు ఈ సృష్టి వెనక ఉన్న మెకానిజం ఏమిటో వారి మాటల్లోనే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం నౌమెనా అనే ఒక ఇంట్రెస్టింగ్ పదాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ప్రఖ్యాత తత్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పిన కాన్సెప్ట్. స్థలం, సమయం వీటన్నిటికీ అతీతంగా ఉండే ఒక ఆధ్యాత్మిక వాస్తవికతను నౌమెనా అంటాడు. సింపుల్గా చెప్పాలంటే కంటికి కనిపించని, భౌతిక నియమాలకు అందని అసలైన సత్యం ఇదీ అని వారి ఉద్దేశం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమెరికన్ సైకాలజిస్ట్ జూలియన్ జేమ్స్ థియరీని తీసుకుని స్పీకర్ ఒక విచిత్రమైన వాదన చేశారు. అదేంటంటే మన మెదడులోని కుడిభాగం నేరుగా ఆ స్పిరిచువల్ నౌమెనాకి కనెక్ట్ అవుతుందట. ఇక ఎడమభాగమేం చేస్తుందంటే ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలను తీసుకుని మనమిప్పుడు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచంగా ట్రాన్స్లేట్ చేస్తోంది. అంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా మన మెదడొక ఫిల్టర్లాగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. అసలు ఈ విశ్వం ఎలా సృష్టించబడిందో వారు చెప్పిన స్టెప్స్ చూస్తే, మొదటి దశలో మోనాడ్ అంటే విశ్వకేంద్ర బిందువు శ్వాసిస్తుంది. రెండవ దశలో ఆ శ్వాస నుండి కొన్ని వైబ్రేషన్స్, ప్రకంపనలు వెలువడతాయి. మూడవ దశలో ఆ ప్రకంపనల వేగం బాగా నెమ్మదిస్తుంది. ఫైనల్గా ఆ నెమ్మదించిన ప్రకంపనలే గడ్డకట్టి మనకు కనిపించే ఈ మ్యాటీరియల్ వరల్డ్గా మారతాయి. అంటే ఈ మొత్తం విశ్వం ఒక వైబ్రేషనల్ ఇల్యూజన్, ఒక మాయ మాత్రమేనని వారి వాదన. ఇక మూడవ విభాగం ప్లేటోస్ కేవ్ రీఇమాజిన్డ్, బానిసత్వపు మ్యాట్రిక్స్. గ్రీకు తత్వవేత్త ప్లేటో చెప్పిన గుహ ఉదాహరణను తీసుకొని ఆధునిక సమాజం మనల్ని ఎలా ట్రాప్ చేస్తుందో ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ మనకు తలెత్తే ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఈ భౌతిక ప్రపంచం నిజంగానే ఒక భ్రమ అయితే, పాఠశాలలు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటితో మనల్ని ఆ భ్రమలోనే బంధించడానికి ఆ అదృశ్య శక్తులు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? అసలు వారి అజెండా ఏంటి? దానికి వారు ఇచ్చే ఆన్సర్ ఇది: మన శ్రద్ధను అంటే అటెన్షన్ను దోచుకోవడానికి. వారి థీరీ ప్రకారం మన శ్రద్ధ అనేది ఒక పవర్ఫుల్ ఎనర్జీ. విశ్వాన్ని నడిపించేదే మన ఇమాజినేషన్. కాబట్టి ఇంటర్నెట్, సోషల్ మీడియా లాంటి వాటి ద్వారా మన అటెన్షన్ను లాక్కోవడం ద్వారా ఆ శక్తులు తమకు కావాల్సిన వాస్తవికతను క్రియేట్ చేసుకుంటున్నాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు. సో ఈ మాయ నుంచి ఎలా బయటపడాలి? అదే మన 4వ విభాగం, ఆధ్యాత్మిక విముక్తికి మార్గాలు. ఈ భ్రమను పగలగొట్టి బయటపడటానికి స్పీకర్ సూచించిన కొన్ని అసాధారణమైన పద్ధతులిప్పుడు చూద్దాం. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుంది ఆధ్యాత్మిక విముక్తికి వారు సూచించిన ఆ హ్యాక్స్ను. మొదటిది ధ్యానం, విశ్వం యొక్క పవిత్ర రేఖాగణితంతో సింకవ్వడం. రెండవది సైకడెలిక్స్, ఇవి మెదడు ఎడమ భాగాన్ని షట్డౌన్ చేసి నిజమైన విశ్వాన్ని చూసేలా చేస్తాయట. మూడవది ఉపవాసం లేదా విపరీతమైన చలిని భరించడం.
ఇక ఆఖరిది మరణం అంచుదాకా వెళ్ళి రావడం. దీని ద్వారానే నేరుగా ఆ డివైన్ ఫోర్స్ని కలుసుకోవచ్చని వారి వాదన. చాలా ఎక్స్ట్రీమ్ కదూ. చావు గురించి వారి వ్యూ ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. మరణమంటే భయపడాల్సిన పని లేదట. అదొక రిలయన్స్, ఒక విముక్తి. ఈ ప్రపంచం మన శరీరాలు ఒక కారాగారం లాంటివని వారు చెప్తున్నారు. అంతేకాదు, శారీరక బాధ అనేది మన ఊహాశక్తికి ఒక జిమ్ లాంటిదని, కష్టాలు పడితేనే మన సామర్థ్యం బయటపడుతుందని వాదిస్తున్నారు. 5వ విభాగం క్రైస్ట్ కాన్షియస్నెస్ మరియు ఊహాశక్తి. ఇది ఇంకొంచెం భిన్నమైన సిద్ధాంతం. అసలు మానవుల ఆలోచనలకు యేసుక్రీస్తుకి మధ్య ఉన్న కనెక్షన్ను వారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూద్దాం. ముందుగా యూడైమోనియా అనే గ్రీకు పదాన్ని తీసుకుందాం. నార్మల్గా దీని అర్థం సంతోషం. కాని ఈ లెక్చర్లో ఏమంటున్నారంటే, విశ్వం అనే ఆ మహాసముద్రంలో మనం ఎంతో శక్తివంతమైన ప్రకంపనలు క్రియేట్ చేయడమే జీవిత పరమార్థం. అంటే మనం ఎంత బలంగా వైబ్రేట్ అయితే ఈ వాస్తవికతను అంత బలంగా మార్చగలమన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవైపు చారిత్రకంగా మనం చూసే యేసుక్రీస్తు ఉన్నారు. కాని మరోవైపు స్పీకర్ వ్యూ ప్రకారం క్రీస్తు ఒక హై వైబ్రేషన్ ఎంటిటీ. అంటే దాదాపు 2 బిలియన్ల మంది ప్రజల ఊహాశక్తి, వారి ప్రేమ ద్వారానే ఆయన ఇప్పటికీ శక్తిని పొందుతున్నారట. ప్రజల సామూహిక ఆలోచనలే ఆయనను సజీవంగా ఉంచుతున్నాయని వారి నమ్మకం. అయితే ఈ క్రైస్ట్ కాన్షియస్నెస్ను ఎలా రీచ్ అవ్వాలి? దానికి వారు కొన్ని స్టెప్స్ చెప్పారు. 1. రాడికల్ ఫర్గివ్నెస్, అంటే శత్రువులను కూడా పూర్తిగా క్షమించడం. 2. దైవత్వానికి మనసును ఓపెన్ చేయడం. 3. మన శరీరాన్నే ఒక పోర్టల్లాగా, ఒక వాహికగా మలుచుకోవడం. ఫైనల్గా ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ను మనలోకి ఆకర్షించడం. ఇదొక స్పిరిచువల్ ప్రాసెస్గా వారు వివరిస్తున్నారు. ఇక చివరిదైన 6వ విభాగం గొప్ప పుస్తకాల ద్వారాలు. ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరిందులో సాహిత్యానికి, బుక్స్కి ఉన్న లింకేంటో ఇప్పుడు చూద్దాం. వారు తమ స్టూడెంట్స్కిచ్చిన ఒక స్పెషల్ రీడింగ్ సిలబస్ ఇది. హోమర్ రాసిన ఇలియాడ్, ఒడిస్సీ, ప్లేటో రిపబ్లిక్, ఇంకా వర్జిల్ ఎనీడ్, డాంటే డివైన్ కామెడీ. విచిత్రమేంటంటే ఇవి కేవలం కథల పుస్తకాలు కావట, విశ్వరహస్యాలను దాచుకున్న పోర్టల్స్. ఈ పుస్తకాలను లోతుగా చదవడం ద్వారా హోమర్, ప్లేటో లాంటి గొప్పవాళ్ల ఆత్మలను మనలోకి ఇన్వైట్ చేయవచ్చని వారు వివరిస్తున్నారు. డబ్బు, పవర్, ఈ భౌతిక ప్రపంచం, వీటన్నింటిపై ఆసక్తిని వదిలేసి ఆ పుస్తకాలను మాస్టర్ చేస్తే సాధించే ఫైనల్ గోల్సివే: అమరత్వం, పునర్జన్మ మరియు దైవత్వం. అంటే ఈ భౌతిక వాస్తవికతను దాటిన వారు మాత్రమే ఒక రకంగా దేవుళ్లుగా మారగలరని వారు ప్రామిస్ చేస్తున్నారు. చివరగా ఇదంతా విన్నాక మన మైండ్లో ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. మనం కేవలం ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఏదో బ్రతికేసి వెళ్ళిపోయే సాధారణ జీవులమా, లేక మన ఊహాశక్తితో ఈ వాస్తవికతనే సృష్టించే ఆర్కిటెక్ట్స్మా? సైన్స్, ఎడ్యుకేషన్, ఇంకా రియాలిటీపై ఈ సోర్స్ మెటీరియల్ విసిరిన ఈ సవాలు నిజంగానే మనల్ని ఆలోచనలో పడేస్తుంది కదూ. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.